జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 29వ పాసురం, 29, 30 పాసురాల్ని శాక్తుమరై పాసురాలు అని అంటారు. మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తుపాస్తులున్నా, తర్వాత సౌందర్యం ఉన్నా, ఎన్ని రకాల ఐశ్వర్యాలున్నా, చివరికి మనిషి కోరుకునేది ఏమిటి అని అంటే శాంతి. ఆ శాంతి కోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎన్ని స్తోత్రపాఠాలను చదువుకున్నా, భగవంతుని గురించి మనము పూజలు పునస్కారాలు ఇత్యాదులు చేసినా ఈ శాంతి కోసమే. ఆ శాంతి పాసురాలు మనకి 29, 30 పాసురాల్లో ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది. సిత్తుం సిరుగాలై బందున్నై సెవిత్తు అంటుంది. తెల్లవారకుండానే వచ్చి నిన్ను సేవించడం కోసం మేమందరం వచ్చాము స్వామి అని, ఆ చిరు చిరు చీకటిగా ఉండగానే అని ఆ పల్లెటూరులో వాళ్ళు మాట్లాడుకునేటటువంటి భాషని, అందులో మన ఆండాళ్ తల్లి పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలోనే అయినా భావనలో గోకులంలో చేరింది, గోపికగా మారింది, కృష్ణుణ్ణి సేవించాలని, ఆయన వివాహం చేసుకోవాలని అంత ప్రేమించి భగవంతుణ్ణి సేవించింది. ఈనాటి పాసురంలో సిత్తుం సిరుహాలై వందున్నై సెవిత్తు అని అంటోంది. అంటే ఇంకా చిరుచిరు చీకటి ఉండగానే నిన్ను సేవించడం కోసము, నీ ప్రాప్తి కోసం మేము వచ్చాము. నీకై నీ యొక్క ప్రాప్తికి యోగ్యత కలిగినా కూడా, ఆ భగవంతుని యందు ఆభిముఖ్యం కలిగిన, విశ్వాసం కలిగిన, శ్రద్ధ కలగలేదు. ఒకవేళ శ్రద్ధ కలిగిన ఆర్తి కలగలేదు అంటూ మేము వచ్చినటువంటి ఉద్దేశం ఇది స్వామి అని విన్నవిస్తూ ఉన్నారు. మనకి కులశేఖరాళ్వార్లు కూడా అంటారు, నాథేన పురుషోత్తమే త్రిజగతా మేఘాధిపే చేతసా సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి అంటారు. అంటే ఆ భగవత్ సంబంధాన్ని మనం ఎట్లా కోరుకోవాలి? అంతటా వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఆ భగవంతుడే మన దగ్గర లేకపోతే, అసలు ఆ భగవంతుడే లేకపోతే మనం ఏమైపోతామో అని పోతనామాచ్యులు కూడా అంటూ ఉంటారు. అలా ఆ స్వరూపాన్ని మనం ఎప్పుడూ కూడా నిరంతరము భావన చేస్తూ, ఆయనకి మనకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 7 జన్మల సంబంధం గురించి వివరిస్తూ మన ఆండాళ్ తల్లి ఈనాటి పాసురంలో తను భావనలో ఎట్లా అయితే రేపల్లెలో గోపికగా మారి భగవత్ ప్రాప్తిని పొందిందో అది మనకి కూడా అందజేస్తోంది ఈనాటి పాసురంలో. మరి ఆలస్యం చేయకుండా ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం, అమ్మవారిని ధ్యానం చేస్తూ. ఓం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 29వ పాసురం. ముందే చెప్పుకున్నాం, 29, 30 పాసురాల్ని శాక్తుమరై పాసురాలు అని అంటాం. అందులో 29వది సిత్తుం సిరుహాలే బుందన్నై సెవిత్తు உன்பொத்தாமரையடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மை துண்ணம் குலத்தில் பிறந்து நீ குற்றேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தெப்பரை கொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தெக்குமே 7 பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவோம் உனக்கை நாம் ஆட்சேவோம் மத்தை நங்காமங்கள் மாத்தே లోరింబావాయ్. మత్తైనంకామంగళ్ మాత్తు ఏ లోరింబావాయ్ అని మన ఆండాళ్ తల్లి ఇంకా మాకు వేరే రకమైనటువంటి కామ్యములు, కోరికలు ఏవి కూడా లేకుండా చేయవలసింది, అలా అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తున్నారనమాట. భగవత్ ప్రాప్తిని పొందడం కోసము వీళ్ళు నిన్నటి రోజున స్వామి మాకు ఉన్నటువంటి అర్హత ఏమిటి అని అంటే, మాలో ఒకటిగా నిన్ను పొందడం పుణ్యం యామణయోం అన్నారు. మాలో ఒకటిగా నిన్ను పొందడమే మేము చేసినటువంటి పుణ్యము, అంతకు మించినటువంటి పుణ్యం మాకేముంది, ఇంకా ఏముండాలి కనుక అని వాళ్ళు వాళ్ళ యొక్క అత్యద్భుతమైనటువంటి భగవత్ ప్రాప్తిని గురించి తెలియజేశారు. ఈనాటి పాసురంలో తెల్లవారకుండానే, ఇంకా చిరు చీకటి ఉండగానే నీ సేవ కోసము, నీ పాద పద్మములని సేవించుకోవడం కోసము, కములముల వంటి
పద్మ సదృశ్య పాదాలని సేవించడం కోసం మేము వచ్చాము స్వామి అంటూ ఈరోజు చెప్తూ ఉన్నారు. సిత్తుం సిరుహాలై ఉందన్నై సెవిత్తు, బాగా తెల్లవారకుండానే వచ్చి ఉన్నై సెవిత్తు, నీ పాదాలని సేవించి ఉన్బొత్తామరై, నీ యొక్క పద్మ సదృశ్య పాదాలని, సుందరమైనటువంటి పాదాలని, మాకున్నటువంటి యోగ్యత ఏమిటి స్వామి, నీ పాదాలు తప్ప, నిన్ను సేవించడం తప్ప మాకు వేరే విధమైనటువంటి భావాలు లేవు, కోరికలు లేవు, అట్లా లేకుండా చేయి, మమ్మల్ని అనుగ్రహించు అని అంటున్నారు. యో నిత్యమచ్యుత పదాంబుజ యుక్మ రుక్మ వ్యామోహత తదితరాణి తృణాయమేనే, ఎట్లయితే ఆచార్యవర్యులు భగవత్ రామానుజులు మిగిలినవన్నీ కూడా తృణప్రాయంగా వదిలేసి నీ పాదాలనే ఆశ్రయించారో, మాకు అంత అనన్యమైనటువంటి భక్తి నీ మీద కలగాలి, అటువంటి భక్తిని మాకు ప్రసాదింపచేయి అని ప్రార్థన చేస్తూ వచ్చి ఏం చేస్తారట, పోతుం పొరుల్ కేళాయ్, మంగళాశాసనం చెప్పడానికి వచ్చారట వీళ్ళందరూ కూడా. పెత్తమ్మెత్తున్నం, పశువులని మేపి ఆ జీవనాన్ని కొనసాగించేటటువంటి మాకు, మమ్మల్ని మా గోపవంశంలో అవతరించినటువంటి నిన్ను గొప్పగా పాడి నీ యొక్క ఆంతరంగిక కైంకర్యాన్ని మేము సేవ చేసుకుంటూ, అంటే ఎప్పుడూ కూడా నీ సేవా భాగ్యాన్ని మాకు కల్పించవలసింది అని ప్రార్థిస్తున్నారన్నమాట. కులత్తినల్ పిరందు, ఆ గోపవంశమున అవతరించినటువంటి నీకై మేము ఆంతరంగిక కైంకర్యము, కుట్రేవల్ ఎంగళై కొళ్ళామదు, ఆంతరంగిక కైంకర్యము చెయ్యడం కోసమే మేము ఉన్నాము స్వామి, కాబట్టి మా యొక్క సేవల్ని నువ్వు స్వీకరించవలసింది అని ప్రార్థిస్తున్నారన్నమాట. ఎంగళై కొళ్ళామల్ పోగాదు ఇత్తెప్పరై కొಳ್వాన్ నన్రుగాన్ గోవింద ఎత్తెక్కుం ఏళేళ్ళు పిరవిక్కుం. అయితే మేము ఇంత తెల్లవారుజామునే వచ్చి నీ పద్మసదృశ్య పాదాలకి మంగళాశాసనం చేసి, ఏమిటి కేవలం ఒక పర అనేటటువంటి వాద్యాన్ని తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చినటువంటి వాళ్ళం అనుకున్నావా? కాదు స్వామి. ఉందన్నోడు ఉత్తోమేయావోం ఉనక్కేనా మాట్చెయ్వోం, మాకు నీకు కలిగినటువంటి సంబంధము ఈనాటిది ఇప్పటిది కాదు స్వామి. ఎత్తెక్కుం ఏళేళ్ళు పిరవిక్కుం, 7 జన్మలుగా నీకు మాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మనకి 9వ పాసురంలోనే చెప్తుంది, మనకి భగవంతుడికి కలిగినటువంటి నవవిధ సంబంధాల గురించి. భరించేటటువంటి భర్త ఆయన, మనకి సర్వము ఆయనే అయినటువంటి పరమాత్మ భగవంతుడు అని, భగవంతుడికి మనకి కలిగినటువంటి ఆ నవవిధ సంబంధాలను గురించి తెలియజేస్తూ ఇక్కడ మళ్ళీ స్వామి నీకు మాకు కలిగినటువంటి సంబంధము నువ్వు విడదీస్తేనో లేకపోతే మేము తీసేసుకుంటేనో పోయేటటువంటిది కాదయ్యా, 7 జన్మల సంబంధము. ఆట్చెయ్వోం, మేము నీకు ఇలాగా ఎప్పటికీ కూడా 7 జన్మలుగా దాస్యమే కోరుతున్నాము, అటువంటి దాస్యాన్ని మాకు అనుగ్రహించు. ఇంకా మత్తైనంగా మంగళ్, మాకు వేరే విధములైనటువంటి కోరికలు ఏవి కూడా లేకుండా అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తున్నారు అనమాట. మత్తైనంగా మంగళ్ మాత్, మాకు వేరే విధమైనటువంటి కోరికలు ఇంకా ఏవి కూడా ఉండకుండా మాత్తు పోగొట్టవలయును, అలా అనుగ్రహించు స్వామి అని భగవంతుడిని ప్రార్థిస్తూ, దీని ద్వారా వాళ్ళ యొక్క, అంటే ఎప్పుడూ కూడా భగవంతుని దగ్గర ఉండి ఆయనకి సేవ చేసుకునేటటువంటి సేవాభాగ్యము, ఆంతరంగిక కైంకర్యాన్ని ఈనాటి పాసురంలో అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన శేషి కదండి, మనం చేసేటటువంటి ప్రతీదీ కూడా స్వీకరించేటటువంటి వాడు ఆయన. మనలో శేషత్వ భావన రావాలి అన్నా కూడా, ఆ దాస్యం చేసుకోవాలి అనేటటువంటి భావన రావాలన్నా కూడా ఆయన అనుగ్రహించవలసిందే. అందుకనే స్వామి మాకు అట్లాంటి విషయాన్ని అనుగ్రహించవలసింది. కేవలం పర అంటే ఒక వాద్యాన్ని తీసుకొని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళం కాదు, నీకు మాకు ఉన్నటువంటి బంధము 7 జన్మల సంబంధం స్వామి. కాబట్టి ఎప్పటికీ కూడా నీ దగ్గర ఉండి నీ ఆంతరంగిక కైంకర్యము, నీ సేవా భాగ్యాన్ని మాకు కల్పించవలసింది అని, దాస్యం చేసుకునేటటువంటి సేవా భాగ్యాన్ని మాకు అనుగ్రహించు స్వామి అని, ఇంకా మాకు వేరే రకమైనటువంటి మత్తైనంగా మంగళ్ మాత్తు, మాకు ఏ విధమైనటువంటి వేరే కామ్యములు లేకుండా అనుగ్రహించవలసింది. ఏలోరింబావాయ్, ఈ విధంగా
ఆండాళ్ తల్లి ఆనాడు చేసినటువంటి వ్రతము వారు చేశారు. మీరు కూడా ఆచరించదలుచుకుంటే, ఈ విధమైనటువంటి భావనలోకి రాదలుచుకుంటే రండి అని మన ఆండాళ్ తల్లి చక్కగా వ్రత విధానాన్ని 30 పాసురాల్లో కూడా ఏలోరింబావాయ్ ఇది కదా మన వ్రతం, ఇలా కదా మన వ్రతం చేసుకోవాలి అని ఇప్పటి వరకు మనకి ఇప్పుడు వింటున్నటువంటి మీకు నాకు కూడా ప్రతి ఒక్కరికి భగవత్ విషయంలో ఏ విధమైనటువంటి భావనని కలిగి ఉండాలో అది మనకి నేర్పిస్తూ తరింపజేస్తూ ఉంది ఆండాళ్ తల్లి. జై శ్రీ